బీజేపీ సాధించిన ఈ 200 పైగా సీట్ల విజయం వెనుక ఒక గొప్ప భావోద్వేగపూరితమైన నేపథ్యం ఉంది. అది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కళ. బెంగాల్ అస్తిత్వం భారతీయతతో ముడిపడి ఉండాలన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కళను సాకారం చేశారు మోదీ. మోదీ ప్రతి సభలోనూ ప్రతి నినాదంలోనూ ముఖర్జీ ఆశయాలను గుర్తు చేస్తూ బెంగాల్ ప్రజల మనసుల్లో జాతీయవాద బీజాలు నాటారు. ఒక రకంగా ముఖర్జీ ఆశించిన ఏకీకృత భారత భావజాలానికి దక్కిన విజయం ఇది. కానీ ఒకటి మాత్రం నిజం, మమత ఇప్పటికీ పొలిటికల్ స్ట్రాంగ్ ఉమెన్. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆమె మళ్ళీ పుంజుకోవచ్చు. కానీ 2026 ఫలితం ఒక నిజాన్ని చాటి చెప్పింది. పట్టుదల ఉంటే, నాయకుడిపై నమ్మకం ఉంటే సున్నా నుంచి కూడా సామ్రాజ్యాలను నిర్మించవచ్చని మోదీ నిరూపించారు. బెంగాల్లో బీజేపీ దెబ్బకు మమత కనుమరుగైతే కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. మొత్తానికి బెంగాల్ గడ్డపై కమలం వికసించింది. ఇప్పుడు ఆ విజయం అభివృద్ధిగా మారుతుందా లేక పొలిటికల్ వార్గా, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్గా మారుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.